ఏదో గట్టి దెబ్బ తగిలితే నేను ఏదో వచ్చి మాట్లాడుతున్నా మీతో, కానీ మామూలుగా థాట్ రాదు. ఇప్పుడు ఏం సాధించక ముందేమో అనామకుడు అంటారు, ఏమన్నా సాధిస్తే కొంచెం నేర్చుకున్నా చదువుకున్నా నా అంతటా ఉండలేడు అంటారు. అంటే ఈ మనిషి ఎట్లా నువ్వు కష్టపడకూడదని డబ్బు ఇస్తున్నావు, కష్టపడకూడదని చదువు చెప్పిస్తున్నావు. అసలు జీవితంలో ఏడవకుండా ఉండాలంటే ఇది చెప్పాలి. ఏది నీ యొక్క ఆందోళన కారణము దానిలోకి నేరుగా తొంగి చూడు. మనిషికి తన మనస్సుని ఎట్లా వాడుకోవాలో తెలియదు. ఎంత గొప్ప మనసురో మాయ చేసినావు. ఈ ఆత్మజ్ఞానం, జీవన్ముక్తి, ఎన్లైటన్మెంట్, లేకపోతే ఆధ్యాత్మికత, ఇది ఏదైతే టాపిక్స్ మీరు మాట్లాడుతున్నారో ఇవన్నీ ఎందుకు నీకు ఇవన్నీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు అలా నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా అంటే ఒక 60 years అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆ దాంట్లో వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎందుకు నీకు ఇవన్నీ, నువ్వు ఏమైపోతావు అన్నట్టుగా నన్ను క్వశ్చన్ చేశారు మా ఫ్రెండ్స్ కొంతమంది ఈ మన మనోగతంలో వీడియోలు చూసి. కానీ మీరు దానికి కాంట్రడిక్టరీగా మీ వీడియోలో చెప్పేటప్పుడు ఈ ఏదైతే జ్ఞానం అంటున్నారో ఇది ఎంత ఎర్లీ ఏజ్లో వస్తే అంత బెటర్ అని అన్నారు. అంత అద్భుతం జరుగుతుంది. సో సొసైటీలో అట్లాంటి పర్సెప్షన్ ఎందుకు ఉంది, మీరు ఇట్లా ఎందుకు అన్నారు, దాని గురించి చెప్పండి. సో ఈ సమాజంలో ఆధ్యాత్మికతకు సంబంధించిన నిర్వచనం కంప్లీట్గా వేరే. ఇక్కడ వదిలేసిపోవడము, లేకపోతే ఆధ్యాత్మికత అంటే ముసలోళ్ళు చేసుకునేది, ఇదంతా తప్పుడు ధారణ. ఆధ్యాత్మికత నిజంగా అర్థం చేసుకోవడం వల్ల నువ్వు జీవితంలో అన్ని ధర్మాలని చాలా బాగా పాటిస్తావు. సరిగ్గా అర్థం చేసుకున్నవాడు హీ కుడ్ బి ఏ గుడ్ హస్బెండ్, గుడ్ మదర్, ఆ తర్వాత గుడ్ సిటిజన్. ఓకే, బికాజ్ వాడి ఎగ్జిస్టెన్షియల్ కోర్ అర్థమైంది. వాడు ఏం చేసినా వాడు అక్కడి నుంచి సర్వీస్ చేయగలడు. ఒక భార్య భర్తకు చేసేది, భర్త భార్యకు చేసేది, తల్లిదండ్రులు పిల్లలకు చేసేది కోర్లో సర్వీసే. నువ్వు ఇప్పుడు ఆస్తిస్తున్నావు, లేకపోతే పిల్లలకి ఏదో నేర్పిస్తున్నావు, యు ఆర్ యాక్చువల్లీ వాళ్ళకు ఒక సర్వీస్ ఇస్తున్నావు. దానివల్ల వాళ్ళ జీవితంలో భవిష్యత్తులో కష్టపడకూడదని, నువ్వు కష్టపడకూడదని డబ్బు ఇస్తున్నావు, కష్టపడకూడదని నువ్వు చదువు చెప్పిస్తున్నావు. అసలు జీవితంలో ఏడవకుండా ఉండాలంటే ఇది చెప్పాలి. కరెక్ట్, సూపర్, కరెక్టే. కాకపోతే మీరు అన్నట్టు సొసైటీలో ఉన్న డెఫినేషన్ ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మికత అనగానే అది జనరిక్గా ఉందా నాకు తెలియదు, కానీ అటు నాకు కూడా అదే ఉండే మీ దగ్గరకు వచ్చి మాట్లాడేంత వరకు. అవునా డెఫినేషన్ ఇదా, మీరు ఇట్లా చెప్తారు ఏందని. భక్తి, దేవుడు పూజ చేయడం, రోజు మన ధ్యానం చేయడం, పూజలో ఉండడం. అదే చెప్తున్నా, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆధ్యాత్మికత, దాని యొక్క ఎక్స్పాన్షన్ వేరు, దాని వ్యాఖ్య వేరు. ఓకే, ఇది సాంప్రదాయానికి సంబంధించింది కాదు. పూర్తి ఏది నీ యొక్క ఆందోళన కారణము దానిలోకి నేరుగా తొంగి చూడు. ఎంక్వైరీ లిటరల్గా చెప్పాలంటే యు ఆర్ లుకింగ్ ఇన్ టు యువర్ ఓన్ మైండ్. మనకి సాంప్రదాయాల్లో ఉన్న ఆశ్రమ ధర్మాలను బట్టి చివర ఉన్నది ఆధ్యాత్మికత అన్నారు. ఓకే, అంటే మన ఏది గృహస్థము, వానప్రస్థము, లేకపోతే ఇట్లా ఉన్నాయి కదా, చివరిది సన్యాసాశ్రమం అని చెప్పారు. అంటే అన్నీ అయిన తర్వాత చివరగా నువ్వు అన్నీ వదిలేసి, కుటుంబ విషయాలు అన్నీ వదిలేసి నువ్వు ఫైనల్గా అక్కడికి వెళ్ళాలి. సన్యాసాశ్రమం అంటే నాకు అక్కర్లేదని. ఇది వెరీ సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఇదేంది క్రోనోలాజికల్గా కరెక్ట్ ఉంది, ఒక సిద్ధాంతంగా బాగుంది, కానీ రియల్గా చూస్తే ఒక మనిషి సన్యాసం తీసుకునేది మనుషులను వదిలేసి కాదు, మనసులో వాళ్ళని వదిలేసి. ఒరిజినల్ ఆధ్యాత్మికత ఏమిటి అంటే నువ్వు ఏదైనా చెయ్యి, దాన్ని మనసులోకి ఎక్కించుకోకు. అంటే బంధాన్ని సృష్టించుకోకుండా, ఉదాహరణకు నువ్వు బస్సు ఎక్కావు, బస్సుతో ఏ బంధం పెట్టుకోలేదు కదా, బస్సు దిగగానే బస్సును మర్చిపోయావు, కానీ నువ్వు ఉన్నంతసేపు బస్సును బాగా చూసుకున్నావు. ఆ బస్సు నీది కాదని తెలుసు, ఆ బస్సును వెంట తీసుకుపోవని తెలుసు, ఆ బస్సు నువ్వు కొనలేదని తెలుసు, నువ్వు బుక్ చేసుకున్న సీటు నీది కాదని తెలుసు, అయినా యూ టుక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఆ సీటు మీద నువ్వు హాయిగా ఉండేటట్టుగా, చుట్టుపక్కల వాళ్ళతో సామరస్యం ఉండేటట్టుగా, అందరి సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుకున్నావు ఆ క్షణం. ఎగ్జాక్ట్లీ అది అర్థం చేసుకుని జీవితకాలం చేయడం రియల్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. నేను పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు యూట్యూబ్లో వేమన సినిమాలది ఒక క్లిప్ కనిపించింది. జీవిత పరమార్థం వేమనకు ఒక ఆయన గుళ్ళో కూర్చొని చెప్తాడు కదా, ఆ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ వచ్చింది. ఆ సీన్ చూసిన పెట్టుకొని నేను ఆ సీన్ చూపించి దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. చెప్పు, నాకు మొత్తం నోటికుంది. అవునా, సరే. ఈయన నాకు అర్థమైతే లేదు, ఇదంతా ఎక్కడి నుంచి పుడుతున్నారు, ఎక్కడికి పోతున్నారు వీళ్ళందరూ, మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం అని ఆయన అడుగుతాడు, వేమన అడుగుతాడు. వేదాంగాల మెరిగిన మహర్షులు, దేశ దేశాలు జయించిన చక్రవర్తులు, వేద సాధ అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారు. వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు? అప్పుడు ఆయన ఒక టైపు నవ్వి, నీకెందుకు అవన్నీ, గొప్ప వాళ్ళకే అర్థం కాలేదు, మరి మానవ మాతృడు మనకు అర్థమవుతుంది అనుకుంటున్నావా అంటే, మరి అర్థం కాకపోతే ఎట్లా స్వామి, జనన మరణ చిత్రంలో పడి కొట్టుకు రావాల్సిందేనా, అది ఇవన్నీ నీకెందుకు, డబ్బిస్తా
ఎంజాయ్ చేయమని ఐశ్వర్యాలు ఇస్తా తీసుకో అంటే ఇప్పటివరకు అవన్నీ అనుభవించి అందులో ఏమీ లేదని తెలుసుకుంది. పిచ్చివాడ, లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు? ఆ విచారం వదలుకో. నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను, అనుభవించు. వద్దు స్వామి, అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను. వాటిపై నాకు వాంఛ లేదు. నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటి, మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం, ఎక్కడికి పోతున్నాం? ఈ సందేశం నివారించింది. ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేది, మానవులకు సాధ్యమవుతుందా? నీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవరు స్వామి? మేము ఈ దుఃఖభాజనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా? అవును, అట్లా అప్పుడు అతను అసలు నీ జీవితంలోకి ఎవరో గురువు ఎవరో రావాలి అంటే మీరే ఇంకా అది మళ్ళీ ఎవరు అని మళ్ళీ మాయొద్దు. చర్చిస్తుంటే నాకు తెలుస్తుంది నీవే అది. సో అత్యంత నిగూఢమైన నేను ఆత్మజ్ఞానాన్ని నీకు బోధిస్తున్నా విను అని ఒక డైలాగ్ చెప్తాడు. సంసార యాత్రకైనా మోక్ష యాత్రకైనా మనసే సాధన. అవును అవును, ఆ డైలాగ్ అర్థమైంది అని ఒక 3 స్టేజెస్ చెప్తాడు. నాకు ఆ మూడోది అర్థం కాలే. మీరు చెప్పింది నాకు చెప్తా, నాకు గుర్తున్న వారికి చెప్తా. ఫస్ట్ ఏమో భక్తి యోగం, నెక్స్ట్ది జ్ఞానయోగం, నెక్స్ట్ది రాజయోగం. ఆ ఆత్మ అనుభవం నాకు ఎట్లా కలుగుతుంది స్వామి? భక్తి మార్గంతో కొందరు, జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు. కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం. రాజయోగం నాకెవరు ఉపదేశిస్తారు స్వామి? ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువుని వచ్చి ఉపదేశిస్తాడు. కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగు వల్ల మీరు లభించారు. మీరే నా గురువులు, నా దైవం. ఆ యోగ రహస్యం నాకు బోధి సత్యస్వరూపం చూపించారు. ఈ మూడి ద్వారా రాజయోగం అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఒక తిరుపతి మన దర్శనానికి వెళితే నువ్వు 10,000 టికెట్ పెట్టావు అనుకో, నీకేం జరుగుతుంది? డైరెక్ట్ అది రాజయోగం. అంటే కష్టపడకుండా అత్యంత తేలిగ్గా ఆధ్యాత్మికతను అర్థం చేయించే ప్రక్రియ రాజయోగం అంతే. ఓహో, రాజయోగం పట్టిందంటే అర్థం తెలుసా? కష్టపడకుండా డబ్బు వచ్చిందని. నేను అది ఏదో కొత్తది అనుకోని ఇప్పుడు నాకు భక్తి యోగం మీరు భక్తి చెప్పారు. యోగం అంటే నువ్వు పూజలు అవి చేయాలి, జ్ఞానయోగం అంటే చదవాలి, కర్మయోగం అంటే కష్టపడాలి, రాజయోగం అంటే తెలిసి ఇవే అక్కర్లే. మూలం పట్టుకో. నువ్వు నేను ఒకటని తెలుసుకో, లేదా నువ్వు చేసేది ఏమి లేదని తెలుసుకో. కానీ రాజయోగంలో భ్రష్టు పట్టించిన సంస్థలు ఉన్నాయి, అది వేరే సంగతి. మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్పిన కాంటెక్స్ట్ లో ఆయన ఏం చెప్తాడు అంటే, అతి గుప్తమైన ఆత్మ విద్యను నీకు బోధిస్తున్నాను, సావధానుడమై విను. సత్యాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు, మనస్సును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు. మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. మనస్సు స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కానిదే లేదు. అన్నిటికీ ఆధారం మనస్సు. ఈ మనస్సు ఒక శక్తివంతమైనది. దీన్ని మిస్యూజ్ చేస్తే సేమ్ కత్తిలాగా మిస్యూజ్ చేస్తే మర్డర్ అవుతుంది. సరిగ్గా వాడుకుంటే జీవితకాలం వంట చేసుకోవచ్చు. మనిషికి తన మనస్సుని ఎట్లా వాడుకోవాలో తెలియదు. సో మనస్సు వల్ల బంధాలు క్రియేట్ అవుతుంది. ఇదొకటి. సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తుల నడచి సమాధి స్థిరుడమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది. అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు. నిన్నింతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది. రెండోది, అట్లా కాకుండా నీ మనసును నువ్వు నియంత్రించి, అంటే ఈ రకరకాల విషయవాంఛల్లో పడకుండా నువ్వు కనుక నిలబెట్టగలిగితే అప్పుడు ఈ మనసుకు అంతులేని శక్తి కలుగుతుంది అంటే రెండవది. అంటే యువర్ మైండ్ బికమ్స్ ఎక్స్ట్రాడినరీలీ పవర్ఫుల్. పవర్ఫుల్ అవుతుంది. అక్కడ అదే జ్ఞానం అంటే అది కాదు. మోక్షం అంటే అదేనా స్వామి? కాదు నాయన, అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ తర్వాత నీకు వచ్చిన పవర్ మాయలో పడకుండా దాన్ని మిస్యూజ్. ఎగ్జాంపుల్, చాలా డబ్బు వస్తుంది కష్టపడిన తర్వాత, ఆ డబ్బును బేస్ చేసుకుని విర్రవీగే వాళ్ళు ఉంటారు. అంటే హీఈస్ మిస్యూజింగ్ ఇట్. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు కాదు, ఆయన చెప్పిన నిజంగా అపారమైన శక్తి వస్తుంది. అంటే నీ థాట్కి దానికి వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తే శక్తి రావడం అంటే ఉంది. ఆలోచనకు శక్తి ఉంది. ఎట్లా అన్నది నీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఒక మనిషికి ప్రతిరోజు 1000 ఆలోచనలు వస్తున్నాయి అనుకో. ఆ 1000 ఆలోచనలు నువ్వు ఒక ఆలోచన ఎంచుకోవాలి. ఆ ఎంచుకున్న ఆలోచన నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. అట్లా నువ్వు అలసిపోతున్నావు. ఓకే, యు ఆర్ బికమింగ్ వీక్ బికాస్ యూ హ్యావ్ సో మెనీ థాట్స్. ఇప్పుడు ఏం కూర చేయాలి?
టమాటా కూర అబ్బా కాకరకాయ కూర కాకరకాయ కూర అబ్బా అవుతుంది అక్కడ పప్పు చేసి పప్పు అబ్బా ఇది నువ్వు అసలు చేసుకోవడం వదిలేసి యు ఆర్ లూజింగ్ ఎనర్జీ. ఆప్షన్ తద్వారా నువ్వు ఏదైతే థాట్ ఎంచుకుంటున్నావు యు ఆర్ పికింగ్. ఎగ్జాంపుల్ కాకరకాయ కూర అన్నావు చూసినావా, కానీ ఆ కాకరకాయ కూరకి కింద ఈ థాట్స్ అన్నీ ఉంటాయి అంటారు కరెంట్గా. అందుకని నువ్వు కూర చేస్తున్నంతసేపు చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడో చోట నువ్వు వీక్ అవుతావు. బికాజ్ పప్పు చేసుకుంటే బాగుండే అప్పుడే అనుకున్నా నేను అంటది మైండ్. ఓకే. అందుకని పవర్ఫుల్ మైండ్ ఏదంటే దేనికైతే ఏ ఆలోచనలు రావు అది అత్యంత శక్తివంతమైన మనస్సు. ఆ తర్వాత నెక్స్ట్ అతను తన సందర్భంలో నుంచి ఆలోచన పుడుతుంది. 2 రకాలుగా పుడతాయి ఆలోచనలు. ఊరికే ఇన్స్పైర్ అయ్యి చెట్టును చూసి పిట్టను చూసి కార్లను చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి చిరంజీవిని చూసి ఆలోచనలు పుడుతుంది వేరు. ఇప్పుడు ఎవరు రాజమౌళిని చూసి నేను కూడా తీస్తాను ఆ సినిమా అట్లా, నేనైతే ఎట్లా తీస్తాను, ఇదంతా ఉత్త ఆలోచన. అట్లా కాకుండా రియల్ థాట్ ఎట్లా పుడుతుంది అంటే నీవు నీ శరీరము, నీ మనస్సు, నీ సరౌండింగ్స్, నీ ఇంద్రియాలు, నీ చుట్టుపక్కల ఏమని, నీ జోబులో ఎంత డబ్బు ఉంది, నీ ఫ్రెండ్ ఎవడు, ఇవన్నీ ఆకలింపు చేసుకొని ఆ మైండ్ స్థిరపడ్డది. అక్కడి నుంచి ఒక ఆలోచన వస్తుంది. అది 100% ప్రాక్టికల్ ఉంటుంది. ఒక్కటే థాట్ వస్తుంది, అది చాలా శక్తివంతమైన థాట్ ఉంటుంది. దాని ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఆయన చెప్పిన కాంటెక్స్ట్ లో విపరీతమైన శక్తివంతంగా మారిపోతామంటే పవర్స్ ఉండదు, పవర్ రావడం కాదు. ఇప్పుడు అమ్మవారు శక్తి స్వరూపం అంటారు కదా, శక్తి స్వరూపిణి అంటే నువ్వు అమ్మవారిని ఆవహిస్తే నీకేదో కొత్త శక్తి వస్తుందని కాదు. పనికిరాని విషయాల్లో నువ్వు శక్తిని వృధా చేస్తున్నావు, మొట్టమొదటిసారి శక్తిని వృధా చేయకుండా నిలబెడుతున్నావు ఒకటే దగ్గర పెడతాం అంతే. 100 ఆలోచనలు వచ్చే బదులు ఒకటే ఆలోచన వచ్చి 100% ఎఫర్ట్ దాని మీద పెడతాం కాబట్టి సక్సెస్ఫుల్ అవుతాం. అంతే. ఈ సక్సెస్ఫుల్ అయిన ప్రాసెస్ లో మళ్ళీ మాయ ఎంటర్ అవుతుంది. నేను అన్నది వస్తుంది, తర్వాత నేను ఏదైనా చేయగలనంటది. అట్లా నువ్వు పతనం అయిపోతావు. సో ఈ మనస్సు ఆడే ఈ మాయ అంటే, నేను ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఉన్నాడు అనుకో, అతను ఏ పని చెప్తే ఆ పని అవుతుంది. అతను టీ అంటే టీ వచ్చేస్తుంది, అతనికి ల్యాండ్ కావాలి, అక్కడ కరప్షన్ స్టార్ట్ అయింది. అంటే ఎక్కడ గీత దాటుద్దో వాడి మైండ్ గుర్తించకుండా నాకు పవర్ ఉంది కదా, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకున్న తర్వాత అదే వాడి కొంప ముంచి జైల్లో దోషిస్తుంది. అట్లా కాకుండా ఆ మనస్సు ఆడే ఆటలకి, దాని మాయకి, దాని శక్తి ప్రభావానికి లొంగకుండా కూడా నువ్వు స్థిరంగా ఉండి చిత్తుడవై ధ్యానిస్తే అప్పుడు నీకేం తెలుస్తుంది? ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము, సచ్చితానందమయము, శాశ్వతమునైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞానరూపంగా నీవు అనుభవిస్తావు. తత్వమసి అంటే అది. అప్పుడు నువ్వు నేను ఒకటి. రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొంది నీలోనూ నాలోనూ ఏదైతే ఉందో కాన్స్టెంట్గా అది నీకు తెలుస్తుంది. తద్వారా ఎవరు ఎక్కడి నుంచో రావడం లేదు, ఎక్కడికి పోవడం లేదు. నువ్వు ఉన్న చోట నువ్వు ఉన్నావు, నేనే నీవు, నీవే నేను. ఆ విధంగా అప్పుడు వేమనకు ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే, ఇప్పుడు తన అన్న కూతురు చనిపోయి ఎక్కడికో పోలేదు, తను నేనే అని తెలుసుకున్నాడు. తను తత్వమసి అంటే అదే. అప్పుడు నీవు నేను ఒకటే అంటే, నీవు నేను ఒకటే అనేదాన్ని నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా చాలా మందికి అర్థం చేయించడం కోసమే. అంటే నీ ఆకలి నా ఆకలి ఒకటి, పోనీ అదన్నా తెలుసుకో. నిద్రలో నువ్వు అనుభవించే గాఢ నిద్రాస్థితి, సుషుప్తి నీది నాది ఒకటి, అది తెలుసుకో. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ టాపిక్ ఏమో నెక్స్ట్ టాపిక్ ఉందేమన్నా అంటే మనం ఈ టాపిక్ ఆపేద్దాం. అంటే ఆధ్యాత్మికత ముసలిగైన తర్వాత చేసేది కాదనేది క్లియర్. ఓకే. వీలైతే 19 నుంచి 22 సంవత్సరాల మధ్యన అర్థమైందా, యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. నిజంగా కర్మ జరుగుతుంది ద్వారా, నిజంగా అద్భుతమైన కర్మ జరుగుతుంది. అది ఈ ప్రకృతికి, ప్రపంచానికి, కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడుతుంది. అంతే. ఆధ్యాత్మికత అన్నది నీ సహజ సరళ జీవన విధానమే తప్ప అది ఏదో కొత్త శాస్త్రము కాదు, కొత్త శాస్త్రం కాదు, కొత్త పద్ధతి కాదు. ఆధ్యాత్మికతకి మెమరీకి సంబంధం లేదు. ఆధ్యాత్మికతకి గుర్తింపుకి, ఆశ్రమాలకి ఏ సంబంధం లేదు. సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికత ఖచ్చితంగా సంబంధం ఉంది. ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయం పాటిస్తున్నవా, జీఎన్ స్వామి దానికి ప్రతినిధి ఉంటాడు. ఇంకేదో సాంప్రదాయం పాటిస్తే ఒకటే ఉంటే అయిపోదు కదా. డైవర్సిటీ బై. ఇప్పుడు మల్టీ కుజైన్ రెస్టారెంట్ ఇంకా అన్నం పప్పు పెడితే అయిపోదా? సో మనిషికి రకరకాల లోకో భిన్న రుచి అన్నారు. కానీ మెజారిటీ ఏది ఉందో అదే. ఇప్పుడు మెజారిటీతో సంబంధం వ్యక్తిగతం, ఇది వ్యక్తిగతమే. హౌ యూ వాంట్ టు లుక్ ఎట్ లైఫ్. మెజారిటీ ఓట్లు వేసిన వాళ్ళు సీఎం అయినట్టు ఇప్పుడు మెజారిటీ ఆధ్యాత్మికత అంటే బయట సొసైటీలో ఇదే ఉంది, భక్తి రిలేటెడ్ ఉంది, ఇంకా ఎప్పటికీ అదే ఉంటుంది. అంటే అది అట్రాక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పుస్తకంలో చదివాను నేను, ఒకడు పల్టీలు వేస్తున్నాడు, చూసుడు అన్నారు. ఒకడు ఇట్లా నడుస్తున్నాడు, ఇట్లా బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు, రోప్ బ్యాలెన్సింగ్. వాడిని సపోర్ట్ కొట్టి వీడియోలు తీశారు. ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తున్నాడు, ఇట్లా నడుముకు తిప్పుతున్నాడు, ఇట్లా ఒకటి రింగ్ వేసుకొని ఇట్లా బాడీని తీస్తున్నాడు. ఒకడు ఊరికే నడిస్తే వాడు ఎవరు చూడట్లేదు.
నేను దాని గురించి మాట్లాడుతున్నాను. అర్థమైంది మీరు మీ అంటే concept నాకు వేషాలు అర్థమైంది. అట్రాక్ట్ చేస్తాయి. అవును. ఇప్పుడు నేను చెప్పేది నిర్విషయము రాజయోగం. రాజయోగం ఇట్స్ ట్రూ సెన్స్. మళ్ళీ ఈ సోకాళ్ళు కుమారీలు చాలా చోట రాజయోగం పేరు మీద అబద్ధాలు చెప్తున్నారు, వేరే లోకాలు ఉన్నాయని చెప్తున్నారు. నాకు ఇవాళ బేసికల్గా రాజయోగం మీనింగ్ అర్థమైంది. రాజయోగం అంటే అదేదో గొప్పది రాజులకు వచ్చింది ఉండేది అనుకున్నా, ఈజీగా వచ్చేది, ఇగో ఈజీగా ఏది నీది కాదని తెలుసుకో రాజయోగం అది. అంతే. ఏది శాశ్వతం కాదని తెలుసుకో ఒక్క డైలాగ్ బై ఇది ఉందా, దీంతో ఎందుకు బంధం పెట్టుకోవద్దు అంటే శాశ్వతం కాదు కనుక, అంతే, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు ఏది శాశ్వతమో దాంతో బంధం పెట్టుకో. ఇప్పుడు ఎంక్వైరీ వచ్చింది, ఏది చూసినా నెగేషన్, అశాశ్వతం. అందుకని ఆధ్యాత్మికత అన్నది ముసలిగైన తర్వాత అన్నది వదిలేయడం. అసలు ఆకలికి ఎట్లయితే వయసుతో సంబంధం లేదు, ఆధ్యాత్మికత కూడా వయసుతో సంబంధం లేదు. ఇది ఒక స్ఫురణ, జాగృతి, మెలకువ. యూ హ్యావ్ జస్ట్ రియలైజ్డ్ దట్ యువర్ కోర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఒరే నీ అమ్మ ఇది అనుభవించడానికి ఉంది తప్ప సొంతం చేసుకోవడానికి కాదు. స్వామి చిన్మయానంద సినిమా చూడండి, చాలా రోజుల తర్వాత సినిమా సజెస్ట్ చేస్తున్నా. ఆయన క్వెస్ట్ అని ఒక సినిమా ఉంది, స్వామి చిన్మయానంద. ఐ డోంట్ సపోర్ట్ హిజ్ మిషన్, అట్లాంటివి అక్కర్లేదని నేను చెప్తున్నా. అయినా కూడా స్వామి చిన్మయానంద యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ స్కాలర్, వెరీ టెరిఫిక్ పర్సనాలిటీ. సరే, యూట్యూబ్లో ఆయన క్వెస్ట్ అని ఉంటుంది, ఒక 1.5 hour సినిమా. అందులో ఒక కొండ దగ్గర నిలబడతారు, హిమాలయాలు మౌంటైన్ పీక్ ఉంటుంది బ్యాక్ సైడ్. అది చూసి నాకు మీరు చెప్పిందంతా అర్థమవుతుంది, పుస్తకాలు ఉన్నదంతా నాకు ఇక్కడ ఉంది, ఎవ్రీథింగ్ ఐ అండర్స్టూడ్. నేను అద్భుతంగా లెక్చర్ దంచగలను, కానీ నాకు అనుభూతి కలుగుతలేదు. ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్న అది. ఇందులో ఏముంది, హిమాలయాస్ మౌంటైన్స్ అన్నీ బాగున్నాయి, నీకు ఆస్వాదిస్తున్నావు అని అడుగుతాడు. అఫ్కోర్స్ ఆస్వాదిస్తున్నా. అంటే అట్లా ఆస్వాదించడానికి నువ్వు దాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతాడు. అక్కర్లేదంట. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. చిన్మయ అని ఒక మాట చెప్తాడు, ప్రతిదాన్ని ఆస్వాదించు, దేని సొంతం చేసుకోకుండా. ఇదే ఆధ్యాత్మిక సారం. చివరికి ఇప్పుడు దీని కోర్లోకి వెళితే, ప్రతిదాన్ని అనుభవించు, దేని సొంతం చేసుకోకుండా, ఇంక్లూడింగ్ ద నాలెడ్జ్ యూ హ్యావ్. దాన్ని కూడా సొంతం చేసుకో, దాన్ని ఓన్లీ అనుభవం. నేను నేర్చుకున్నా, నాకు తెలుసు అని. ఇంకొకటి నాకు అనిపించింది, ఇప్పుడు జ్ఞానోదయం గురించి అంతొకటే కదా మీనింగ్. జ్ఞానోదయం అన్న, ఆధ్యాత్మికత అన్న, జీవన్ముక్తి అన్న అంతొకటే కదా. అయితే ఈ స్థితిలోకి ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది అయితే ఈ స్థితిలో ఉంటారు కదా. నా అబ్జర్వేషన్, ఇప్పుడు మీరు అన్నారు కదా 99% మెంబర్స్కి ఈ థాట్ కూడా రాదు, అంటే ప్రశాంతంగా ఉండొచ్చు నాది అనుకోకుంటే అని. ఎందుకు రాదని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, మనుషులకు యూజువల్గా ఇక నేను రాసుకున్నాను, మళ్ళీ మర్చిపోతాను, ఈ సమయం ఉండదు తెలుసుకుందామని, ఈ థాట్ రాదు. ఇప్పుడు ఏదో గట్టి దెబ్బ తగిలితే నేను ఏదో వచ్చి మాట్లాడుతున్నాను మీతో, కానీ మామూలుగా థాట్ రాదు. ఎందుకు రాదంటే, రెండే ఉన్నాయి మనం ఇంతకుముందు కార్లో మాట్లాడుకున్నట్టు, పైసలు సంపాదించాలి, నెక్స్ట్ పేరు సంపాదించుకోవాలి. ఈ ప్రెషరు ఎందుకు తయారవుతుందంటే, సొసైటీ క్రియేట్ చేస్తుంది మన మీద. స్కూలింగ్ అప్పటి నుంచి నువ్వు బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి బిజినెస్ పెట్టు. ఒక్కసారి ఈ పని అయిపోయిందంటే ఇంకా వాడు లాకు, వాడు అనుకున్నా బయటికి రాలేని స్థితికి వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒకనొక టైంలో ఒక మనిషి వచ్చి, అట్లా కాదు నాది అనుకోవద్దు అని చెప్పినా అనుకో, నాదనుకో, ఏం మాట్లాడుతున్నావు, అక్కడ నా పరిస్థితి ఎట్లా అంటే కుదరదు. అయితే ఈ కష్టపడాలి సంపాదించాలనే ప్రాసెస్లో ఖచ్చితంగా చదువుకుంటారు, జాబ్ చేసుకుంటారు, బిజినెస్ చేసి ఎంతో కొంత సాధిస్తారు కదా. ఈ సాధించినప్పుడు మీరు అన్నట్టు ఇంత నేను నా నాలెడ్జ్ అని రావద్దు అన్నారు కదా, నేను సంపాదించింది అంతా అనేది ఒకటి తయారవుతుంది. ఆ నేను ఎంత పెద్దగా తయారవుతుంది అంటే, ఒక పెద్ద గుట్టంతా తయారవుతుంది. ఎందుకంటే వాడు ఆ ప్రాసెస్లో ఉండి ఖచ్చితంగా చేయాలన్న ప్రాసెస్లో చేస్తుంటాడు. అనుకో విపరీతమైన నేను తయారవుతుంది. అప్పుడు అంత పెద్ద నేను కూడా ఇంకా కష్టం కదా. ఇప్పుడు ఏం సాధించకముందేమో అనామకుడు అంటారు, ఏమన్నా సాధిస్తే కొంచెం నేర్చుకున్నా చదువుకున్నా నా అంతటా ఉండలేడు అంటారు. అంటే ఈ మనిషి ఎట్లా, అందుకనే ఇంత మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఇలాంటి థాట్స్ వస్తాయి. ఒకవేళ చెప్పినా కూడా ఇంకేమైంది, ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు, అవసరమా, ఎవరు లేరని తెలుస్తుంది, ఎవడేమైనా మాట్లాడుకొని అన్నా అంతే. అది ఓకే, అది ఫైండ్ యువర్ సెల్ఫ్ అంటే నథింగ్ బట్ నీ మైండ్ నీ దగ్గర ఉందని. నా జీవితం నాకు అర్థమైందంటే నీ మనసు నీ చేతిలో ఉందని, అంతే. అంతకుమించి మరేం లేదు. ఇక్కడి నుంచి మీలో ఉన్న ఏమన్నా ఓపికకి శిరస్సు వంచిన ఎవరైతే విన్నారో వీడియో ఎండింగ్ వరకు వాళ్ళకి ఓపికకి నమస్కారం. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.